ఐపీఎల్ 18వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఫేవరెట్స్గా భావించిన కొన్ని జట్లు బోల్తా పడితే అంచనాలు లేని మరికొన్ని జట్లు మాత్రం దుమ్ము రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్కో టీం దాదాపుగా 5 మ్యాచ్లు ఆడేసింది. ఢిల్లీ మాత్రమే 3 ఆడగా ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ 4 మ్యాచ్లు ఆడాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లోకి దూసుకొచ్చింది. హోమ్ గ్రౌండ్ అహ్మదాబాద్లో రాజస్థాన్ రాయల్స్ను చిత్తుగా ఓడించింది. ఈ సీజన్లో గుజరాత్కి ఇది 4వ విజయం. బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 53 బంతుల్లో 8 ఫోర్లు 3 సిక్సర్లతో 82, జోస్ బట్లర్ 36, షారుఖ్ ఖాన్ 36, రాహుల్ తెవాటియా 24 పరుగులతో రాణించారు. చేజింగ్లో రాజస్థాన్ చేతులెత్తేసింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ పోరాడినప్పటికీ గుజరాత్నే విజయం వరించింది. ఆఖర్లో సిమ్రోన్ హెట్మైర్ మెరుపులు మెరిపించినా అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, ధ్రువ్ జురెల్ సింగిల్ డిజిట్కే వికెట్లు కోల్పోయారు. రియాన్ పరాగ్ దురదృష్టవశాత్తు వికెట్ కోల్పోవడంతో రాజస్థాన్ రాయల్స్కు ఓటమి తప్పలేదు. ఈ విజయం తర్వాత గుజరాత్ 8 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అక్షర్ పటేల్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఆడిన 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి 6 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. కొత్త కెప్టెన్ రజత్ సారథ్యంలోని ఆర్సీబీ 4 మ్యాచ్లు ఆడి 3 గెలిచి 3వ స్థానంలో కొనసాగుతోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో దూసుకుపోతోంది. 4 మ్యాచ్లు ఆడిన పంజాబ్ 3 గెలిచి 4వ స్థానంలో ఉంది. పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జైంట్స్ 5 మ్యాచ్లలో 3 గెలిచి 5వ స్థానంలో ఉంది. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ 2 విజయాలతో 6-7 స్థానాల్లో ఉన్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ఈ సీజన్లో దారుణంగా మారింది. ముంబై ఇండియన్స్ చేతుల్లోకి వచ్చిన మ్యాచ్లను చేజేతులారా చేజార్చుకుంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం స్లో బ్యాటింగ్తో ఓటములను మూటగట్టుకుంటుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ హార్డ్ హిట్టర్లతో ఉన్నప్పటికీ 20 ఓవర్లు క్రీజ్లో నిలబడడం కూడా కష్టంగానే మారింది. ముంబై, చెన్నై, హైదరాబాద్ జట్లు 5 మ్యాచ్లు ఆడి కేవలం ఒక్కొక్క విజయంతో వరుసగా 8, 9, 10 స్థానాల్లో చతికిలబడ్డాయి. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన చెన్నై, ముంబై పాయింట్ల పట్టికలో కింద నుండి తొలి 3 స్థానాల కోసం పోటీ పడుతున్నాయంటే ఫ్యాన్స్ సెటైర్లు కూడా వేస్తున్నారు. 3వ వారం నుంచైనా సన్ రైజర్స్తో పాటు చెన్నై, ముంబై పుంజుకుంటాయో లేదో చూడాలి.